వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. తెలుగుదేశం పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు తగదు. కోసిగి మండల ఎంపీపీ పి ఈరన్న వెల్లడి. కోసిగి ప్రజల జలప్రదాయిని పులికనుమ రిజర్వాయర్కు నీటిని అందించే పైప్లైన్ ద్వారా బుగేని చెరువును నింపి ఆ నీటిని రంగప్పగట్టు సమీపంలో ఉన్న ఫిల్టర్ బెడ్ల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన బుగేని చెరువుపై తెలుగుదేశం పార్టీ నాయకులు కొండగేని వీరారెడ్డి అసత్య ప్రచారాలు చేయడం తగదని కోసిగి మండల ఎంపీపీ పి ఈరన్న అన్నారు. ఎంపీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వారం క్రితం భారీ వర్షాలు కారణంగా కొండ చర్యల నుంచి వంకలు వాగుల నుంచి భారీగా నీరు రావడంతో పంట పొలాల్లోకి నీరు రావడం జరిగిందని ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి మండల ఇన్ఛార్జి పి మురళీమోహన్ రెడ్డిల సహకారంతో వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి జేసీబీ ద్వారా నీటిని మళ్లించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే హామీ మేరకు కోసిగి ప్రాంతానికి సాగు త్రాగునీటిని అందించే పనులు చివరి దశలో ఉన్నాయని, గత కలెక్టర్ అనుమతుల ద్వారానే ఇరిగేషన్ గ్రామీణ పారిశుద్ధ్య శాఖలను పర్యవేక్షణలోనే కాంట్రాక్ట్ బసిరెడ్డి పనులు చేపట్టడం జరిగిందని, ఇందులో ఎవరి స్వలాభిక్ష లేదని, ఎమ్మెల్యే తన నిధులను వెచ్చించడం జరిగిందని, ఎన్నికల అనంతరం ప్రభుత్వాలు మారడంతో పనులు నిలిచిపోవడంతో ఈ సమస్య ఉత్పన్నం కావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ బసిరెడ్డి, బుల్లి నరసింహులు, మాన్వి రోగయ్య, అయ్యప్ప, వాచ్మెన్ నారాయణ, వీరేష్, విజయ్ కుమార్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఫోన్ చేసి జేసీబీ గారిని పంపించి వారికి చేయండి అని చెప్పినామని ఎమ్మెల్యే అలాంటి వ్యక్తి మీద నువ్వు ఏదో కుదురు చల్లే విధంగా మాట్లాడుతున్నది మంచిది కాదు. కొనగనిరెడ్డి నీవు ఏదైనా చేయాలంటే రాజకీయంలో పనుమని చేసుకో నీకు అది, కానీ నువ్వేదో ఇంకా మేము 90% చేసినాం చెరువుని, నీవు ఏదైనా 10% ఉంది, నీ దమ్ముంటే చేసుకో ఊరి కోసం మంచిగా. అదే కానీ వ్యతిరేక మాటలు మాట్లాడే విధంగా ఏది చేయవద్దో. ఇందుకే బాగుంది, ఇందుకు మళ్ళీ ఇదే రిపీట్ అయిందంటే మరి బాగుంది చూడండి. నీకు బాగా చెప్పేది బాగా విను. గత 3 రోజుల కిందట కోసి గ్రామానికి చెందినటువంటి కొండగేని వీరారెడ్డి అనే వ్యక్తి ఓవోని చెరువు యొక్క స్థితిగతులు తెలియక ఏదో రాజకీయ లబ్ధి కోసం, అసలు చెరువు అంటే ఏమి, ఎక్కడుంది ఓవోని చెరువు అనేది కోసి ప్రాంత ప్రజలకు దాని ముళ్ళగంపలు తప్ప దాంట్లో ఏ విషయం కూడా తెలియదు. కాకపోతే ఒక మాట ఇచ్చిన ప్రకారం కోసికి ప్రాంత ప్రజలకు తాగునీరు సాగునీరులో భాగంగానే ఒక మంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు 40 లక్షలు తన గ్రాంట్ రూపంలో వచ్చిన దాన్ని వేరే మండలాలకు పక్కన పెట్టి కూడా కోసి మండలంలో ప్రజలు మనకు ఇబ్బందులు పడతారు తాగునీటి వసతి లేక అనే ఉద్దేశంతో 40 లక్షలు చెరువు మంజూరు చేసి దాని పనులు కూడా వేగవంతంతో మాతో చేయించడం కూడా జరిగింది. అది తెలియక ఏదో అభివృద్ధిని చూసి వీళ్ళు ఓర్చలేక ఈయన తన రాజకీయ లబ్ధి కోసం 4 రైతులు వెంట పెట్టుకొని నీళ్ళలో నిలబడిగా ఇది జరిగింది అది జరిగింది అంటే చాలా తప్పు. వీరారెడ్డి ఏదైనా రాజకీయంగా ఉంటే ఒక మంచి పని మేము చేసాం, ఈ కండ్లెదురుగే ఓవోని చెరువు అనేది రూపురేఖలు మార్చి స్పష్టంగా చూపించగలిగాం. ఇకపోతే రైతులకు ఇబ్బంది పెట్టడం అనేది మా ఎమ్మెల్యే గారి ఉద్దేశం కాదు. అది వారి కుటుంబం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ రోజైనా కూడా రైతు పక్షపాతి. ఈరోజు 2000 ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ఒక బాలనాగిరెడ్డి గారిదే. ఈ ప్రాంత ప్రజల కోసం మరి నది నుంచి వచ్చే ఎంతమంది పొలాలు దెబ్బతిన్నా కూడా ఒక ప్రాంతంలో మంచి జరగాలంటే ఒక ప్రాంతంలో చెడు జరగక తప్పదు. నువ్వు ఓవోని చెరువు గురించి 40 లక్షలు కాంట్రాక్ట్ తిన్నాడు, 50 లక్షలు తిన్నాడు అనే మాట మాట్లాడుతున్నావే. ఆ ప్లాన్ లేదు, సుడుగాడు లేదు, ఏదేదో నీ ఇష్టానుసారం నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఒక వర్క్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిందంటే దాని యొక్క రూపురేఖలు దాని గురించి తెలియదు కాబట్టి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. కలెక్టర్ అనే వ్యక్తి, ఉన్నత స్థాయిలో వ్యక్తి ఒక గవర్నమెంట్ పనిని శాంక్షన్ చేసిన తర్వాత దానికి ఒక ఏఈ, ఒక డిఈ, ఒక ఎస్సీ, ఒక ఈ అనే 4 అధికారుల సమక్షంలో పనిచేయడం జరిగింది. మేము 3.5 నెలలు దగ్గరుండి నేను కోసిగి ఎంపీ గారి దగ్గరుండి పనిచేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం యుద్ధ ప్రాతిపదికన కోసికి ఏదో 4 ఓట్ల కోసం కాదు, మంచి పని చేసి చూపించాలనే ఉద్దేశంతో చెరువును తయారు చేసి చూపించి 4 ఓట్లు అడిగాం తప్ప పని చేయకముందు చేస్తాం చూస్తామనే ధోరణి కానీ ఆ వైఖరి కానీ మా ఎమ్మెల్యేకి ఏ రోజు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. 40 లక్షలు తినడం నాకు పెద్ద సమస్య కదా. అధికారం 5 సంవత్సరాలు ఉన్నా 4 రూపాయలు కూడా సంపాదించుకోలే. 2.5 సంవత్సరాలను చెరువు చేసి ఇప్పటికి ఇంకా రూపాయి బిల్లు రాలేదు. మా ఎంపీపీని పోయి ఏదో నువ్వు తూము తెరుస్తాం గిన్నె తెరుస్తాం అని అడిగిన మాట నువ్వు అవాస్తవం. రైతులకు ఇబ్బంది అనే విషయం తెలిసిన వెంబటే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకే జేసీబీని నేను మా ఎంపీ అందరం పోయి ఉండిన రైతులకు ఇబ్బంది లేకుండా నీటిని మళ్లించే ప్రక్రియ చేపట్టడం జరిగింది.
నీలాగా ఏదో 4 మాటలకు ప్రెస్ మీట్లకు అంకితం కాలేమేమో. నువ్వు సాక్షాత్ అక్కడే ఉన్నావు, నీ ఎదురుగానే ఉండి మరమ్మతు పనులు చేయడం జరిగింది. అక్కడ ప్రెస్ మీట్ చేయడం మాకు అలవాటు తక్కువ, పని చేయడం ఎక్కువ. మాకు మా ఎమ్మెల్యే నేర్పించిన సూక్తి ఇదే. గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఏదన్నా కానీ మాట్లాడేటప్పుడు ఎనికి ఆలోచన చేసుకుని జరిగిన మంచి పని గురించి మాట్లాడు. ఏదైనా ఉంటే చెప్పు. ఇది లేదు, రైతులకు అక్కడ ఇబ్బంది పెట్టాలని ఆలోచన కానీ ఏ రోజు కూడా మా ఎమ్మెల్యే గారు కానీ లోకల్ నాయకులు కానీ ఎటువంటి ఉద్దేశం లేదు. దయచేసి ఏదైనా మంచి చేయండి, కానీ అనవసరమైన బుద్ధి నీ రాజకీయానికి ఏదైనా కాపాడడం కోసం ఇలాంటి పనులు చేయడం మంచిది కాదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పోదండి దయచేసి.